హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఐ హేట్ యు మిసెస్ అర్నవ్ స్టోరీలోని 25వ భాగం. ఇక్కడ హిత దుప్పటిలో దూరాక మూతి ముడిచి నన్ను భయపెట్టడమే బావకి పనిగా అయిపోయింది. ఎంత ప్రేమగా మాట్లాడినా కోపం మాత్రం పోదట. మరి ఇప్పటి వరకు చేసిందేంటో అని తనలో తానే మాట్లాడుకుంటూ నిద్రపోయింది. ఎప్పుడు అర్ధరాత్రికి తన వర్క్ అయిపోగొట్టుకున్న అర్నవ్ హిత పక్కన చేరి ఎప్పటిలా తనని గుండెల మీదకి చేర్చుకొని ప్రశాంతంగా నిద్రపోయాడు. రోజులు చాలా స్పీడ్గా గడిచిపోతూ ప్రయాగ్ అన్నట్టుగా హితని ఆదివారం బయటికి తీసుకువెళ్లి ఢిల్లీ మొత్తం తిప్పి చూపించి సాయంత్రం అర్నవ్ పెట్టిన టైం కల్లా తిరిగి ఇంటికి చేరుకున్నారు. మొదటిసారి హిత ఢిల్లీ మొత్తం చూడటంతో చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి జరిగింది మొత్తం రాఘవరెడ్డి గారితో అర్నవ్తో చెప్పి తన సంతోషాన్ని పంచుకుంది. ఇక హిత ట్యూటర్ ద్వారా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ చాలా జాగ్రత్తగా నేర్చుకుంది. అది కూడా ఇంగ్లీష్లో. తనకి తోడుగా అర్నవ్, ప్రయాగ్ కూడా చాలా వరకు హెల్ప్ చేయడంతో తను బాగా టాపిక్స్ అర్థం చేసుకోగలిగింది. ఇక ప్రయాగ్ అన్నట్టుగానే వారం రోజుల తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు. హితతో మాత్రం డైలీ ఒక్కసారైనా మాట్లాడకుండా ఉండేవాడు కాదు. హిత కూడా ప్రయాగ్కి చాలా దగ్గరైపోయింది మాటల ద్వారానే. చూస్తూ ఉండగానే 2 నెలలు గడిచిపోయాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రానే వచ్చాయి. హిత టెన్షన్గా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయన్న ముందు రోజు నైట్ ఏడ్చేయగానే అర్నవ్ తనని ఓదార్చి, నేను నిన్ను ట్రై చేస్తాను. ఎగ్జామ్స్ జరిగినన్ని రోజులు ప్రతి ఒక్క సబ్జెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు జస్ట్ పాస్ అవ్వు. చదివిన 2 నెలలకే టాప్ రావాలని చెప్పటం లేదు కదా. ముందు కెరీర్ మీద దృష్టి పెట్టు హిత. నీకు చదువంటే చాలా ఇష్టం కదా. చదువు నీ దగ్గరికి రావాలంటే వీటిని యమగండంలా ఫీల్ అవ్వకుండా సరదాగా రాసే. నీకు వచ్చినంత వరకే రాయి. బలవంతం ఏమీ లేదు కదా అని చెప్పి అర్ధరాత్రి వరకు మేలుకొని మరి హితకి సబ్జెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉదయం తనే కాలేజ్ సెంటర్లో వదిలిపెట్టి మరి ఎగ్జామ్ అయిపోయాక తనే రిసీవ్ చేసుకునేవాడు. అలా హిత ఎగ్జామ్స్ మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని హ్యాపీగా వచ్చిన సెలవులని అర్నవ్తో రాఘవరెడ్డి గారితో కలిసి ఎంజాయ్ చేద్దామనుకుంది. కానీ అర్నవ్ హితని ఇంగ్లీష్ ఇంకా కంప్యూటర్ నేర్చుకోవాలని కోచింగ్ క్లాసెస్కి వెళ్ళమని తనే స్వయంగా మార్నింగ్ కోచింగ్ క్లాసెస్లో వదిలిపెడుతుంటే హిత ఇష్టం లేకపోయినా కష్టంగా వెళ్ళేది. బికాస్ కనీసం సెలవు రోజుల్లోనైనా అర్నవ్ని రాఘవరెడ్డి గారిని దగ్గరుండి చూసుకోవాలి అనుకుంది. కానీ అర్నవ్ ఆ అవకాశం ఇవ్వకపోవటం వలన డిసప్పాయింట్ అయ్యింది. అలా హిత సాయంత్రం వచ్చాక తను చదివింది తెలుసుకుని మొత్తం అర్నవ్ చదివింది తెలుసుకుంది మొత్తం అర్నవ్ తెలుసుకునేవాడు. ఎప్పటికప్పుడు హితకి తెలియనివి కూడా చెప్తూ కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా చూపిస్తూ కంప్లీట్గా హితని మార్చే పనిలో పడిపోయాడు. అలా మరో 2 నెలలు గడిచిపోయాయి. ఈ మధ్యలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. అందులో హిత ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వకపోయినా పాస్ మార్క్స్తో గట్టెక్కింది. చాలా తక్కువ మార్క్స్ రావడంతో హిత బాగా డల్ అయిపోతే అర్నవ్, రాఘవరెడ్డి గారు మాత్రం హిత పాస్ అయినందుకు ఇంట్లోనే చిన్న పార్టీలా ఏర్పాటు చేసి హితని సంతోషపెట్టారు. 2 నెలల చదువుకి ఈ మాత్రం మార్క్స్ గెయిన్ చేయటం చాలా గ్రేట్ హిత. నువ్వు డిప్రెస్ అవ్వకు అని తన భుజం తట్టాడు అర్నవ్. అలా ఇంటర్ సెకండ్ ఇయర్కి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయని, కాలేజ్ రీఓపెన్ అవుతుందని అర్నవ్కి ఇన్ఫర్మేషన్ రావటంతోనే ఒకరోజు రాత్రి హితని కూర్చోబెట్టి మరి, ఇక నుంచి నువ్వు కాలేజ్కి వెళ్ళాలి హిత. అది కూడా ఒంటరిగా. ఇకపై నా హెల్ప్ నీకుండదు. మొత్తం కాలేజ్లోనే నేర్చుకుని వచ్చే ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగాలి. ట్యూటర్ అంటూ ఇంట్లోనే ఉండటానికి కుదరదు. నువ్వు కేవలం నీ చదువు మీదే శ్రద్ధ పెట్టు. ఇంకొకటి అవసరం లేదు అని సీరియస్గా చెప్పాడు. కాలేజ్గా? నేనా? అది కూడా ఒంటరిగా? బావా నా వల్ల కాదు అని అంది హిత ఏడుపు మొహం పెట్టి.
అప్పటికే హిత అర్ణవ్‌కి చాలా దగ్గరైపోయింది. అర్ణవ్ అల్లరి, కేరింగ్ వల్ల. పైగా బావగారు నుంచి గారు తొలగించి బావ అంటూ మాట్లాడుతూ అప్పుడప్పుడు బుగ్గ మీద ముద్దు పెట్టే రేంజ్‌కి వెళ్ళిపోయింది. పైగా అప్పుడప్పుడు అర్ణవ్ దగ్గర అల్లరి చేయడం కూడా నేర్చుకుంది హిత. తన మాటలకి అర్ణవ్ సీరియస్ అయ్యి, "కాలేజ్‌కి వెళ్ళవా? మరి ఎందుకు చదువుకుంటానని చెప్పావు? చూడు హిత, నువ్వు వెళ్ళను అన్నా కూడా నేను ఖచ్చితంగా పంపిస్తాను. సో, నువ్వు నీ మైండ్‌లో బలంగా ఫిక్స్ అవ్వు. నెక్స్ట్ మండే నువ్వు కాలేజ్‌కి వెళ్ళాలి. ఫస్ట్ డే కాబట్టి నేను నిన్ను జస్ట్ డ్రాప్ చేస్తాను. అర్థమైందా?" అని సీరియస్‌గా చెప్పి, తర్వాత రోజు హితని షాపింగ్‌కి తీసుకువెళ్ళి కాలేజ్‌కి వెళ్ళటానికి వేసుకోవలసిన బట్టలు తీసుకున్నాడు హిత కోసం. వాటన్నిటిని చూసి హిత వికారంగా మొహం పెడితే అర్ణవ్ నవ్వుకుంటూ తన కోసం చూడిదార్ నుంచి జీన్స్ వరకు ఒళ్ళు కనిపించకుండా ఉండే ప్రతి ఒక్క మోడల్ తీసుకుని ఇంటికి చేరాక, "నువ్వు కాలేజ్‌కి వెళ్ళేటప్పుడు ఇవే వేసుకోవాలి. గుర్తుంచుకో. శారీస్ కట్టుకోకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, మన పెళ్లి గురించి ఎక్కడా చెప్పకు." ఒకవేళ ఎదుటి వాళ్ళు అడిగినా అవాయిడ్ చేసేయ్. బికాజ్ మన పెళ్లి మీడియాలో లైవ్ వచ్చింది కాబట్టి చాలా మందికి తెలిసే ఉంటుంది. వాళ్ళు నీ స్పెషల్ అటెన్షన్ కోసం ట్రై చేస్తారు. తెలియని వాళ్ళు తెలుసుకోవటానికి ట్రై చేస్తారు. సో, అందుకే జాగ్రత్తగా ఉండు. ఇప్పుడప్పుడే మన పెళ్లిని బయట పెట్టే ఉద్దేశం నాలో లేదు అని అన్నాడు. ఎందుకు బావా? అని ఏడుపు మొహం పెట్టి అడిగింది హిత. "నువ్వు చూడటానికి చిన్నపిల్లలా కనిపిస్తావు కానీ ఇప్పుడు నీకెంత వయసు?" అని అడిగితే హిత అదే ఏడుపు మొహంతో 19 బావా అని చెప్పింది. 19కి నువ్వు ఇంజినీరింగ్‌లో కానీ, డిగ్రీలో కానీ ఉండాలి. ఇలా ఇంటర్‌లో ఉంటే అందరూ నిన్ను చూసి నవ్వుతారు. నువ్వు అక్కడ మాత్రం ఏజ్ గురించి ఎవరడిగినా చెప్పకు. బయట పెట్టాల్సి వస్తే జస్ట్ 17 ఆర్ 18 అని చెప్పు. అంతే తప్ప 19, 20 అని చెప్పకు. అర్థమైందా? అండ్ వన్ మోర్ థింగ్, తాళి తీసి దాచిపెట్టుకుంటావో, లేదా అది కనిపించకుండా కవర్ చేసుకుంటావో నీ ఇష్టం. బట్ నీకు పెళ్ళయిందని మాత్రం తెలియకూడదు. చాలా వరకు ఎవరు నిన్ను గుర్తుపట్టకపోవచ్చు. సో నీకు పెద్ద రిస్క్ ఉండదు. నీకింకా కాలేజ్ గురించి తెలియదు హిత. చెప్పింది అర్థం చేసుకో అని చెప్పటంతో హిత ఏడుపు మొహంతోనే సరే అని ఒప్పుకుంది కానీ, గుండెల్లో దడ మాత్రం తగ్గలేదు. నెక్స్ట్ డే హిత కోసం ఒక న్యూ మొబైల్, అది కూడా జస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ మాత్రమే తీసుకువచ్చి, ఎలా వాడాలి, దానితో ఉపయోగాలు ఏంటి అనే దాని మీద డిస్కషన్ పెట్టి మొత్తం వన్ డేలో హితకి ఫోన్ గురించి నేర్పించి, గుర్తుంచుకో, ఫోన్ ఉందని కదా, ఫోన్ ఉంది కదా అని అదే చూస్తూ కూర్చోకూడదు. జస్ట్ నీ సేఫ్టీ కోసమే ఈ ఫోన్. అంతే తప్ప నువ్వు ఫోన్ చూసుకుంటూ చదువుని అశ్రద్ధ చేయాలని కాదు. నీ ఫోన్ సిస్టమ్ మొత్తం నా ఫోన్‌కి కనెక్ట్ అయ్యింది. నువ్వు ఏం చేస్తున్నావనేది నాకు తెలుస్తూనే ఉంటుంది. ఎవరో ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల నువ్వు నీ ఫోన్‌ని ఉపయోగించకూడదని ఈ విషయాల్లో ఉపయోగించకూడని విషయాల్లో ఉపయోగిస్తే మాత్రం గుర్తుంచుకో హిత, ఎప్పుడూ చూడని అర్ణవ్‌ని చూస్తావు అని భయపెట్టి బెదిరించి మరి హిత చేత మాట తీసుకున్నాడు. తప్పుడు వాటికి ఫోన్ యూజ్ చేయను అని. అలా హిత కాలేజ్‌కి వెళ్ళే రోజు రానే వచ్చింది. ఆ రోజు అర్ణవ్ హితని దగ్గరుండి రెడీ చేశాడు. అప్పటి వరకు హిత జడ వేసుకుంటూ చీరలు కట్టుకొని చేతులు నిండుగా గాజులు వేసుకొని ఒక ఇంటి ఇల్లాలిలా ఇంట్లోనే ఉండటం వలన కాలేజ్‌కి ఎలా వెళ్ళాలో తెలీదు. కాబట్టి తను నేర్పించి అలానే రెడీ అవ్వాలని చెప్పాలని ఫిక్స్ అయ్యాడు అర్ణవ్. అలా హితకి ఒక అనార్కలి, అది కూడా వైట్ కలర్ డ్రెస్ తీసి ఇచ్చి వేసుకొని రమ్మని వచ్చాక తన జుట్టుని హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టి నడుము కింద వరకు ఉన్నదాన్ని కొంచెం తగ్గేలా కట్ చేస్తుంటే హిత ఒక్కసారిగా ఉలిక్కిపడి, "బావ ఏం చేస్తున్నావు? వద్దు" అని అంటుంటే అర్ణవ్ చాలా సీరియస్‌గా "నోరు మూసుకో" అని చెప్పి నడుము కింద వరకు లేకుండా కొంచెం కట్ చేసి హెయిర్‌ని కొంచెం కర్లీ చేసేసరికి
తన హెయిర్ షార్ట్గా కనిపించటంతో ముందుకు పడకుండా సైడ్కి పిన్స్ పెట్టి జుట్టు జారకుండా చేసి మరో సైడ్ చెవి వెనుక పెట్టి సింధూరం పాపెట్లో కనిపించకుండా లైట్గా పెట్టి స్టోన్ స్టిక్కర్ కింద కుంకుమ రేఖ పెట్టి ఒక చేతికి గోల్డ్ బ్యాంగిల్ మరొక చేతికి వాచ్, ఇక తన ఎడమ చేతి ఉంగరపు వేలికి సన్నని వైట్ రింగ్ పెట్టి టాప్ టు బాటమ్ చూసి పర్ఫెక్ట్, ఇక నుంచి నువ్వు ఇలానే కాలేజ్కి వెళ్ళాలి హిత, నిన్ను నువ్వు చూసుకో అని చెప్పగానే హిత మిర్రర్లో పూర్తిగా మారిపోయిన తన ఎటైర్ చూసుకుని ఆశ్చర్యపోయి, ఇది నేనేనా, ఎంత బాగున్నానో అని అంది తన బుగ్గల కింద చేతులు పెట్టుకుని. దట్ ఈజ్ అర్ణవ్, సరే సరే నేను ఫ్రెష్ అయి వస్తాను, మళ్ళీ కాలేజ్కి లేట్ అవుతుంది అని చెప్పి అర్ణవ్ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే హిత నవ్వుకుంటూ నా బావ ది బెస్ట్ హస్బెండ్ అని మురిసిపోతూ కిందకి వెళ్ళి టిఫిన్ మొత్తం డైనింగ్ టేబుల్ మీద సర్దేసింది. అర్ణవ్ వచ్చాక రాఘవరెడ్డి గారితో సహా ముగ్గురు టిఫిన్ చేశాక రాఘవరెడ్డి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న హిత తల మీద చేయి వేసి, జాగ్రత్తగా ఉండు, చల్లగా ఉండు తల్లి, బయట సమాజంలో మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళకంటే వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువగా ఉంటారు, వాళ్ళ ముందు తలదించి సైలెంట్గా ఉండకుండా సమాధానం చెప్పే రేంజ్కి నువ్వు రావాలి అని చెప్పి పంపించారు. ఆర్నవ్ హితని తీసుకుని కాలేజ్ దగ్గరికి వెళ్ళాక కాలేజ్ గేట్ ఎదురుగా హితని దిగమని చెప్పాడు. హిత భయంగా అర్ణవ్ వైపు చూస్తుంటే, డోంట్ వరీ హిత, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, క్షణాల్లో సాల్వ్ చేస్తాను, అంతేకాని ఇలా భయపడుతూ కాలేజ్కి వెళ్ళకు, ఫస్ట్ రోజే భయపడితే అందరూ నిన్ను చూసి నవ్వుతారు అని తన నుదుటి మీద ముద్దు పెట్టి, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఫోన్ దగ్గర పెట్టుకో, క్లాస్ జరిగేటప్పుడు ఫోన్ చూడకు, జాగ్రత్త, ఎవరితో ఎక్కువగా మాట్లాడకు, నమ్మకం ఉన్న వాళ్ళతో మాత్రమే మాట్లాడు, ఏడిపిస్తే ఏడవటం కాదు, తిరిగి సమాధానం చెప్పు, ప్రతి ఒక్కటి దగ్గరుండి చెప్పి తన కార్ దిగాక తన ఫోన్కి కాల్ చేసి లిఫ్ట్ చేశాక లోపలికి వెళ్ళు అన్నాడు అర్ణవ్. కాలేజ్లోకి అడుగుపెట్టిన హిత చుట్టూ భయంగా చూస్తూ ఉంటే ఫోన్లో ఉన్న అర్ణవ్, వెళ్ళు హిత, భయపడకు, నువ్వు ప్రతి ఒక్కటి ఫేస్ చేయాలి, ఇకపై నేను నీ వెనక ఉండను, నువ్వే అన్నిటినీ ఫేస్ చేస్తూ వాటన్నిటి నుంచి బయటపడాలి అని చెప్పి ఫోన్ కట్ చేయగానే హిత ఏడుపు మొహంతో, ఇలా చేశారు ఏంటి బావా మీరు అని అనుకుంటూనే లోపలికి అడుగుపెట్టింది చదువు మీద ఉన్న ఇష్టంతో. ఇక లోపలికి అడుగు పెట్టగానే అర్ణవ్ నవ్వుకుంటూ తన కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక నుంచి హిత తన ప్రాబ్లమ్స్ తనే సాల్వ్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్తో. ఇక లోపలికి అడుగుపెట్టిన హిత చుట్టూరు చూస్తూనే భయంగా లోపలికి వస్తుంటే అందరూ అమ్మాయిలు జీన్స్ ఇంకా చూడిదార్స్లో ఉండటం గమనించి, ఇందుకేనేమో బావ నన్ను ఇలా రెడీ చేశారు, ఇప్పుడు అచ్చం నేను కూడా వీళ్ళలానే ఉన్నాను అని తనని తాను ఒకసారి చూసుకుని అనుకుని, సరేలే ఇదంతా వద్దు, ముందు మనం మన క్లాస్కి వెళ్దాం, తర్వాత చూసుకోవచ్చు, ఎలానో ఫస్ట్ డే కాబట్టి హాఫ్ డేనే కాలేజ్ ఉండొచ్చు అని అనుకుంటూ అర్ణవ్ ఎప్పుడెప్పుడు తిరిగి వస్తాడా అన్న ఎదురు చూపులతోనే ముందుకు నడిచిన హిత అక్కడ కనిపించిన ఒక బ్యాచ్ తన క్లాస్ ఎక్కడో అడుగుదామని ముందుకు వెళ్ళేలోపు ప్యూన్ తన దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు హితనే కదా అని అడిగితే హిత కొంచెం భయంగా ప్యూన్ వైపు చూస్తూ, అవునండి, ఏం కావాలి అని అడిగింది. మిమ్మల్ని మా ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారమ్మా, రండి మీతో మాట్లాడాలంట అనగానే హిత భయంగా మనసులో, నన్నెందుకు వచ్చిన రోజే ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు, నేనేమైనా తప్పు చేశానా, కానీ నేను అడుగుపెట్టిందే ఇప్పుడే కదా, అసలు ఒక్క పని కూడా చేయలేదు కదా అని అనుకుంటూ వెళ్ళిన హితకి లోపలికి వెళ్ళటానికి కాళ్ళు మొరాయిస్తూ ఉంటే ఏడుపు మొహం పెట్టి, బావా నన్ను వదిలేసి వెళ్ళావు కదా, ఇంటికి వచ్చాక చెప్తాను నీ పని అనుకుని భయంగా లోపలికి అడుగుపెట్టింది. ప్యూన్ మరోసారి పిలవటంతో హిత లోపలికి రావటం చూసి ప్యూన్ బయటికి వెళ్ళిపోతే ప్రిన్సిపల్ గారు పైకి లేచి, రామ్మా హిత, నీ గురించి అంతా తెలిసింది అని అన్నారు. ఏం తెలిసింది సార్, అసలు నన్నెందుకు పిలిపించారు అని అడిగింది హిత. అయ్యో టెన్షన్ పడకమ్మా, నీ గురించి అర్ణవ్ గారు మొత్తం చెప్పారు, అని టీవీలో కూడా చూశాను, నువ్వు ఆయన భార్యవే కదా అని కొంచెం అనుమానంగా అడుగుతుంటే,
హిత సంతోషంగా అవును అని చెప్పేలోపే అర్ణవ్ చెప్పింది గుర్తుకు వచ్చి ఏం చెప్పాలో అర్థం కాక బిక్కమొహం వేసింది. ఈలోపు ప్రిన్సిపల్ గారే మాట్లాడుతూ టెన్షన్ పడకమ్మా, నీ భర్త మొత్తం చెప్పారు నీ గురించి. ఇక్కడ ఎవరికి నువ్వెవరో తెలియదు. నువ్వు అసలు ఎవరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సార్ జస్ట్ నిన్ను కనిపెట్టుకుంటూ ఉండమని చెప్పారు. ఈ కాలేజ్లో ఏమైనా ప్రాబ్లం వస్తే తప్పకుండా నాతో చెప్పమ్మా, నేను సాల్వ్ చేస్తాను అనగానే హిత ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని వదిలి థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా ప్రాబ్లం వస్తే చెప్తాను, ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగింది. హా వెళ్ళమ్మా అని అనగానే హిత నవ్వుకుంటూ అంటే బావ ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేసే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళారన్నమాట, కానీ నాతో మాత్రం చెప్పలేదు అని అనుకుంటూ తన క్లాస్ ఏదో తెలియదు కాబట్టి ప్యూన్ని అడిగి తెలుసుకోవాలని అతని దగ్గరికి వెళ్ళింది. ప్రిన్సిపల్ గారి రూమ్ ఎదురుగా చైర్లో కూర్చొని ఉన్న ప్యూన్ దగ్గరికి రాగానే ఏమైనా కావాలా అని అడిగితే అవును అంకుల్, సెకండ్ ఇయర్ క్లాస్ ఎక్కడో తెలియదు చెప్తారా అని అడిగింది. ప్యూన్ సరే అని క్లాస్ రూమ్ ఎక్కడో చెప్పి తన పని చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. ప్యూన్ని అడిగి తన క్లాస్ ఏదో తెలుసుకొని తన క్లాస్కి చేరిన హితకి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కూర్చోవటం కనిపించి కళ్ళు పెద్దవి చేసే మనసులో ఇదేంటి వీళ్ళందరూ సపరేట్గా కాకుండా కలిసి కూర్చున్నారు, ఇక్కడ ఇలా ఉంటుందా అని అనుకుంటూ బిక్కమొహం వేసుకొని లోపలికి అడుగుపెట్టిన తనకి ఫస్ట్ బెంచ్ తప్ప మిగిలినవి ఏవీ ఖాళీగా కనిపించకపోవటంతో తన బ్యాగ్ తీసుకుని వెళ్ళి అక్కడే కూర్చుంది. తను కూర్చున్న 2 నిమిషాలకి తన పక్కన మరొకరు కూర్చోవటంతో తల తిప్పి చూసిన హితకి ఫుల్ వైట్ కలర్లో తేనె కళ్ళతో నవ్వుతూ కనిపించాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయిని చూడటమే హిత నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు అని అడిగింది తన భయాన్ని కవర్ చేసుకుంటూ కోపాన్ని ప్రదర్శిస్తూ. నాది కూడా ఈ క్లాసే, సో కూర్చున్నాను, ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి, అందులో తప్పేముంది అని ఆ అబ్బాయి భుజాలు ఎగరేసి అడిగితే హిత రుసరుసలాడేలా మొహం పెట్టి ఒక అమ్మాయి పక్కన అబ్బాయి కూర్చోకూడదని తెలియదా అని అంది. ఆ మాటకి ఆ అబ్బాయి హితని కింద నుంచి పై వరకు చూస్తూ నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు పాప, ఈరోజే నిన్ను చూస్తున్నాను, న్యూ అడ్మిషన్నా అని అడిగాడు. హిత అవును అని చెప్పగానే అది సంగతి, నేను లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడే చదువుకుంటున్నాను, సో నేను ఈ కాలేజ్కి సీనియర్ని, నా ముందు నోరెత్తకు, అయినా అమ్మాయి అబ్బాయి కూర్చోవటం ఈ క్లాసులలో కామన్, నువ్వే చూడు అని అందరినీ చూపించి అండ్ నాకు ఫస్ట్ బెంచ్లో కూర్చోవటం అలవాటు, అప్పుడే క్లాసెస్ శ్రద్ధగా వినగలము, అందుకే నేను ఎప్పుడు ఫస్ట్ బెంచ్ ప్రిఫర్ చేస్తాను, నీకు నా పక్కన కూర్చోవటం అంత కష్టంగా అనిపిస్తే వేరే బెంచ్కి వెళ్ళి కూర్చో అని చెప్పి అప్పుడే తనతో పాటు చదువుకుంటున్న మరో అమ్మాయి తన ఫ్రెండ్స్తో మాట్లాడి అప్పుడు ఆ అబ్బాయి దగ్గరికి రావటంతో హే సీతు ఇలా వచ్చి కూర్చో అని అన్నాడు. హిత అతని వైపు విసుగ్గా చూస్తూ ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే ఎవరూ రారని అనుకున్నాను, కానీ ఇతనేంటి ఇలా కూర్చున్నాడు అనుకుంటూ ఉండగానే లెక్చరర్ రావటంతో సైలెంట్గా క్లాస్ వినటంలో పడిపోయింది. మొదటి రోజు కావటంతో జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే జరిగింది. హిత తన ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు పేరు చదువు మాత్రమే చెప్పి వెనక్కి వచ్చేసింది. అదేంటి అని సీతు అడిగినా సమాధానం చెప్పలేదు, కనీసం మాట కూడా కలపలేదు వాళ్ళతో. సీతు తన పక్కనే ఉన్న అబ్బాయి ఒకరి మొహం ఒకరు చూసుకొని భుజాలు ఎగరేశారు. అనుకున్నట్టుగానే మధ్యాహ్నానికి కాలేజ్ అయిపోవటంతో హిత బయటికి వస్తుంటే సీతు పరుగున తన పక్కనే నడుస్తూ ఏంటి నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు, మాట్లాడుతుంటే మాట్లాడటం లేదు, మాతో మాట్లాడటం ఇష్టం లేదా ఏంటి అని అడిగింది. సీతుతో పాటే వచ్చిన రామ్ తనకి మరో పక్కన నిలబడి పాపం మనల్ని చూసి భయపడుతున్నట్టుంది సీతు, అందుకే తన గురించి చెప్పటానికి కూడా ఆలోచిస్తుంది, అయినా మనతో మాట్లాడడానికి కూడా ఆ మాత్రం భయం అయ్యాలిలే అని యాటిట్యూడ్గా అనగానే హిత ఉక్రోషంగా రామ్ వైపు చూస్తూ నాకేం భయం లేదు, నేను ఎవరికీ భయపడను, నాకు ఎవరితో మాట్లాడటం ఇష్టం లేదు, అనవసరమైన పరిచయాలు నచ్చవు నాకు
అందుకే నా పని నేను చూసుకుంటున్నాను. అర్థమైందనుకుంటా. ఇక మీ దారిని మీరు వెళ్ళండి అని చెప్పి పెద్ద పెద్ద అడుగులతో బయటికి వచ్చేసరికి తన కోసమే కార్ వెయిట్ చేస్తూ ఉండటంతో గబగబా వెళ్ళి అందులో కూర్చుంది. హిత వెళ్ళిపోగానే సీతు, రామ్ ఒకరి మొహం ఒకరు చూసుకుని సీతు నవ్వుతూ, చాలా ఇన్నోసెంట్లా ఉందే, ఇలా ఉంటే ఈ అమ్మాయిని మన వాళ్ళు ఏడిపిస్తారేమో అని అంటే రామ్ రెక్లెస్గా, ఈ అమ్మాయి బిహేవియర్కి వాళ్ళు ఏడిపించటంలో తప్పులేదులే, అయినా మనకెందుకు ఇవన్నీ, పద సరదాగా సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా, సినిమాకి వెళ్ళి ఇంటికి పోదాం అని చెప్పి సీతతో కలిసి వెళ్ళిపోయాడు. ఇక కారులో కూర్చున్న హితకి అర్నవ్ కనిపించకపోవటంతో మళ్ళీ డిసప్పాయింట్గా మొహం పెట్టి డ్రైవర్ని అర్నవ్ గురించి అడిగితే, సార్ ఆఫీస్లో బిజీగా ఉన్నారు మేడం, నన్ను పంపించారు అనగానే హిత ఉక్రోషంగా, అయితే నన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళండి అంకుల్ అని చెప్పి డ్రైవర్ వద్దన్న బలవంతంగా ఆఫీస్కి కారు వెళ్ళేలా చేసింది. కార్ పార్టికోలో ఆగగానే ఆల్రెడీ అర్నవ్ క్యాబిన్ తెలిసే ఉండటంతో ఈసారి అర్నవ్ అన్నీ నేర్పించే ఉండటంతో తనంతట తానుగా అర్నవ్ క్యాబిన్కి వెళ్ళిన హితకి చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్న అర్నవ్ కనిపించగానే ఉక్రోషపడి పెద్ద పెద్ద అడుగులతో అర్నవ్ ఎదురుగా నిలబడి, నాకేం నచ్చలేదు, అస్సలు నచ్చలేదు అని అంది. ఆల్రెడీ హిత వస్తుందని డ్రైవర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో హితని తన ఒడిలో కూర్చోబెట్టుకుని, ఏం నచ్చలేదు, కాలేజ్ నచ్చలేదా, అందులో స్టడీస్ నచ్చలేదా, ఏది నచ్చకపోయినా తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి, ఒకసారి అడ్మిషన్ అయిపోయాక మరో కాలేజ్కి చేంజ్ అవ్వటం అంటే చాలా రిస్క్ అని స్మూతీ వాయిస్లో అన్నాడు తన మెడ మీద పెదవులతో రాస్తూ. అర్నవ్ పెదవులు తన శరీరాన్ని తాకగానే జిల్లుమన్న ఫీలింగ్తో హిత మెలికలు తిరుగుతూ బావా అని అంటుంటే అర్నవ్ తన భుజం మీద చిన్నగా కొరికి, ఇంతకీ ఎలా జరిగింది ఫస్ట్ డే, కాలేజ్ నచ్చిందా, క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, ఎవరైనా పరిచయం అయ్యారా అని అడిగాడు. హా బావా, చెప్పటం మర్చిపోయాను, నన్ను వెళ్ళటం మీ ప్రిన్సిపల్ గారు పిలిపించారు, మీరు ఆల్రెడీ ప్రిన్సిపల్ సార్తో అన్నీ మాట్లాడేశారంట కదా, మరి ఎందుకు నాతో చెప్పలేదు, నన్ను ప్రతిదానికి భయపెడుతూనే ఉంటారు మీరు, పోండి అని బుంగమూతి పెడితే అర్నవ్ తన బుగ్గలు లాగుతూ, ఇదిగో ఈ భయం పోగొట్టడానికి అలా చేశాను, అయినా ప్రిన్సిపల్ సార్ నీతో మాట్లాడినంత మాత్రాన మన వైపు ఉన్నట్టేమీ కాదు కదా, సో బీ కేర్ఫుల్, ఒక కాలేజ్లో ఒక స్టూడెంట్ ఎలా ఉండాలో అలానే నువ్వు ఉండాలి అని అన్నాడు అర్నవ్. సరేలేండి, మీ గురించి తెలిసి కూడా చెప్పాను చూడండి, నన్ను నేను అనుకోవాలి. హా, చెప్పటం మర్చిపోయాను, ఈరోజు క్లాస్లో నాకు ఇద్దరు పరిచయం అయ్యారు, కానీ నేను మాట్లాడలేదు బావా అని రామ్ సీతులు తనతో మాట్లాడింది మొత్తం చెప్పి, వాళ్ళు నన్ను వెక్కిరించారు అని ఉక్రోషంగా చెప్పింది. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. కాలేజ్కి వెళ్ళిన హితని ఒక సీనియర్ బ్యాచ్ పిలిచి, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చదువుకున్నావు, కొత్తగా కనిపిస్తున్నావు, ఫస్ట్ ఇయర్నా అని ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు వేస్తుంటే హిత బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది. ఇంతలో రామ్ సీతు ఆ బ్యాచ్ దగ్గరికి వచ్చి, ఏం జరుగుతుందిరా ఇక్కడ అని వాళ్ళతో కలిసి కూర్చున్నారు బెంచ్ మీద. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.